హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండ్ ద డెరివేటివ్స్. సో దిస్ ఇస్ ద డిగ్రీ అండ్ ఎంఎస్సి స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మన ఛానల్లో అన్ని నోట్స్ అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ నోట్స్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ఎవరికైనా నీడ్ ఉంటే దాన్ని కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి. సో గైస్, ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ definition is a first order reaction is a chemical reaction which rate depends directly on the concentration of only one reactant. So that means the rate of the reaction depends upon the only one reactant. So that equation, example equation రాసుకున్నట్లయితే మనము A gives rise to B plus C ఉంది అనుకోండి. దిస్ ఈజ్ ద రియాక్టెంట్స్ అండ్ దిస్ ఈజ్ ద ప్రొడక్ట్స్. కాబట్టి సో ద డిఫరెన్షియల్, సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫుల్ నోట్స్ అండ్ మన ఛానల్లో ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో గైస్, ద డిఫరెన్షియల్ రేట్ లా ఈజ్ గివెన్ బై, సో ఇప్పుడు రేట్ ఏముంటుందంటే ఫస్ట్ ఆర్డర్కి రేట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద డెఫినేషన్ డైరెక్ట్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓన్లీ వన్ రియాక్టెంట్. సో దిస్ ద రియాక్టెంట్ ఏ. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెరివేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఓన్లీ వన్ బై dt ఈజ్ ఈక్వల్ టు k into the k is the constant and reactant is the A. So k into A, this is the equation 1 where A is the concentration of reactant at the time t. So this equation, rearranging the equation, rearranging equation 1, that means a side a1 side t ఒక సైడ్ రాసుకోవాలి. సో rearranging equation 1 d ఏ బై ఏ ఉంది కదా ఇక్కడ, సో ఏ రీఅరేంజింగ్ చేసుకున్నాం అనమాట. సో మైనస్ కే ఇంటూ ఈ డిటి అటు వెళ్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద రీఅరేంజింగ్ ఈక్వేషన్ నెంబర్ 2. లెట్ ఏ నాట్ తీసుకుంటాం. ఏ నాట్ ఈజ్ ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ reactant A at time t is equal to 0. సపోజ్ ఏం లేదండి, మనము లిమిట్స్ తీసుకుంటాము. సో AT ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ A at time t. So A naught is the concentration of reactant A at time of is equal to 0. Suppose AT is the concentration of A at time t is equal to t. సో ఏం లేదండి, ఈక్వేషన్ తీసుకుంటాము. ద ఈక్వేషన్, సో లిమిట్స్ ఈజ్ ఇంటిగ్రల్ లిమిట్స్ is A is equal to A naught at time t is equal to 0. A is equal to A naught at time t is equal to 0 ఉంది కాబట్టి. అండ్
A is equal to AT at time T is equal to ఎంత అవుతుంది, T అవుతుంది. సో ఇక్కడ 0 తీసుకున్నాం, T is equal to 0, ఇక్కడ T తీసుకున్నాం, T is equal to T. సో applying the limits. సో అప్లై ద లిమిట్స్ ఎలా అప్లై చేస్తామంటే, దిస్ ఇస్ ద ఈక్వేషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్స్ ఏంటి, A0 to A. వాట్ ఈస్ ద ఈక్వేషన్, dA by A దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k కాన్స్టెంట్ తీసుకుంటే యూ హ్యావ్ టు అప్లై ద లిమిట్స్ 0 to T of dt. సో ఆన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్, ఇంటిగ్రేషన్ చేశాక ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ ఈజ్, సో ఇది 1/x ఫార్ములాలో ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు log x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు log x. సో ఇక్కడ ఏంటి, 1/x ప్లస్లో ఏముంది, ఏ ఉంది కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే, ఏ లిమిట్స్ అప్లై చేయండి, A0 to, సో 1/x, ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఫార్ములా ఈజ్ log x. సో log అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ప్లేస్లో ఏముంది, ఏ ఉంది కాబట్టి ఏ. అట్ ద సేమ్ టైం అప్లై ద లిమిట్స్ A0 to A. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఈజ్ t. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఈజ్ t. సో దీన్ని మాడిఫై చేసినట్లయితే మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి అంటే A0 అండ్ ఏని అప్లై చేయాలన్నమాట. సో దట్ ఫార్ములా NAT, లిమిట్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి మనం, సో వీ హ్యావ్ టు అప్లై ద లిమిట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ KT ఆర్ a మైనస్ b అయితే log a by b ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ KT. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. హౌ టు రైట్ అంటే a మైనస్ b ఫార్ములా a by b, సో మైనస్ KT. సో ఆర్ మనకి ఇప్పుడు k వాల్యూ కావాలంటే k ఈజ్ ఈక్వల్ టు, ఇది అవతల వస్తుందంటే 1/t log A0, ఇది ఉల్టా అవుతుంది కదా, A0 by AT ఉల్టా అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఈ కేని ఇటు తీసుకొచ్చాం కాబట్టి. సో కన్వర్టింగ్ టు log 10. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ కన్వర్టింగ్ టు log 10 అంటే దిస్ ఈక్వేషన్ కన్వర్టింగ్ టు log 10 చేసుకున్నట్లయితే k ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ద కాన్స్టెంట్ నెంబర్ 303/t log 10 A0 by AT. This is the equation 4. So the first order reaction equation is this is the first order reaction. This is the first order reaction. So guys, మనకి this is the most important topic for BSc and MSc or NEET, JEE Mains. సో వీటన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. అండ్ సెకండ్లో థర్డ్లో కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ కనిపిస్తూనే ఉంటాయి. సో గైస్ అన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేసాం అండ్ PDF నోట్స్ కూడా మన ఛానల్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్.